ఈరోజు వర్క్ వచ్చేసి ఈ యొక్క ఫ్యాక్టరీకి అండి. చివరిలో మనము స్లాబ్లో వచ్చేసి పైపులు అయితే వేయాలన్నమాట. వీటిలో ఏం పైపులు అనేది ఎక్కువ ఏం రావు, జస్ట్ సెంటర్ చూసి పాయింట్ ఇవ్వడమే. కొత్త స్పాట్ లైట్ అంటే హెవీ లైట్ 200 వాట్స్ లైట్ అటువంటి లైట్లకు మాత్రమే మనము పైన ఇచ్చుకోవాలన్నమాట. మీదంతా ఓపెన్ వైరింగ్, అంతా కేబుల్ వర్కింగ్. ఇది వచ్చేసి ఒక ఫ్యాక్టరీ కాబట్టి అంతా మనకు కేబుల్స్ కూడా కొంచెం హైగా ఉంటాయి అన్నమాట. జస్ట్ సింపుల్గా అండి వరి అనేది నేను చూపిస్తాను మీకు ఏ విధంగా చేస్తారనేది. వచ్చేసి మీకు ఈ స్లాబ్లో మనము పైపులు వేయాలి కదా, ఇవేనండి మొత్తము. ఈ ఫ్యాన్ బాక్స్లు అయితే ఇవి అంతే, ఇవే లాస్ట్ అనేది. ఇంకేం లేదు, ఇవి తప్ప ఇంకేం వేయడానికి తెలియదు మనకు. మళ్ళీ కింద వచ్చేసి కేబుల్ వర్క్ అనేది చాలా అయితే ఉంటుంది. ఇక్కడ పక్కన ఉంది మొత్తము. మనము ఈ యొక్క ఉంది కదా, ఈ సెంటర్ చూసి మనము ఫ్యాన్ బాక్స్ అనేది పెట్టి మొత్తము పైప్ అనేది చేయాలన్నమాట. దీనిలో వచ్చేసి మనకు పైపులు ఎక్కువ బెండ్ అయితే వేయరు, పైపునే బెండ్ చేసి వేస్తారనమాట. ఆ విధంగా అయితే వేస్తారు. మీకు చూపిస్తాను అనేది ఇక్కడ ఏ బెండ్ అనేది. ఈ మోల్డ్ ఇదండి, ఇది వచ్చేసి ఒక ఫ్యాక్టరీ. ఈ యొక్క ఫ్యాక్టరీలో మనం మోల్డ్ ఉంది కదా, స్లాబ్ లాస్ట్ స్లాబ్ అనమాట. ఈ యొక్క స్లాబ్లో మనం పైపులు అయితే వేయాలి, కొన్ని మెటీరియల్తో వేయాలన్నమాట. ఆ మెటీరియల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. స్లాబ్లో పైపులు అనేది ఎక్కువ ఏం రావు, చాలా తక్కువ అయితే వస్తాయి. కింద కేబుల్ వర్క్ చాలా అయితే ఉంటుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫ్యాన్ బాక్స్ అనమాట. మనకు ఇది వచ్చేసి ఫ్యాన్ బాక్స్. మనం ఇది ఫ్యాన్ అనేది యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఏదైనా హెవీ లైట్, ఎక్కువ వాటర్ లైట్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఫ్యాక్టరీ కదా, మనకు లైట్ అయితే యూజ్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి 1 ఇంచ్కి సంబంధించిన పైపులు ఏం లేవండి, చూసారు కదా. జస్ట్ ఇది వచ్చేసి కాలరు, ఇది వచ్చేసి బెండ్, బ్రౌన్ టేపు అండ్ గమ్ము. మనకి ఇన్సులేషన్ గమ్ ఉంది కదా, ఇవే ఉన్నది, ఇంకా ఏమీ ఉండదు. జస్ట్ 6 ఫ్యాన్ బాక్స్ బిగించి మనము కంప్లీట్ చేసేయాలి. మీకు మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి ఎలా చేసానది. ఇదిగో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనము ఈ యొక్క స్లాబ్లో మనం పైపింగ్ వేయడం జరిగింది. మనము ఇది వచ్చేసి సెంటర్లో ఒక ఫ్యాన్ బాక్స్, దాని తర్వాత ఆ పిల్లర్ తర్వాత అవతల పక్క ఒక బాక్స్ ఉంది. అలా మెజర్మెంట్ ప్రకారం వేసుకుంటూ పోవడం జరిగింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు బెండ్ వేయకుండా జస్ట్ పైప్ని మనము బైండింగ్తో కట్టి ఇలా బెండ్ చేయడం జరిగింది. ఇలా వచ్చేసి మనకు డ్రాప్ దగ్గర మనము మట్టి వేయడం జరిగింది అనమాట. రేపు పొద్దున్న కింద మనం కనుక్కోవడానికి ఇక్కడ డ్రాప్ ఉందని. అంతా ఫ్రెండ్స్ మనం ఎక్కడ తీయాలనో అది అంతా వేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం స్లాబ్లో అనేది పైపు వేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.